రైట్. ఇక సాక్షి స్టూడియోలో మనతో ఉన్నారు. ఆయనకి పరిచయం అక్కర్లేదు, ఖచ్చితంగా చెప్పచ్చు అది. ఎందుకంటే ఆయన మనకి సినిమాల్లో కనబడతారు, ఒక సింగర్గాను వినిపిస్తూ ఉంటారు, అలాగే మిమిక్రీ చేసి అలరిస్తూ ఉంటారు, వెంట్రులాక్విజంతో అబ్బురపరుస్తూ ఉంటారు. మీకు ఐడియా వచ్చేసే ఉంటుంది. శివారెడ్డి గారు మనతో ఉన్నారు. రైట్. సో చాలా సందర్భాల్లో నిమజ్జన కార్యక్రమం ఇదే రోజున మనం చాలాసార్లు కలిసాం సార్ సాక్షి స్టూడియోలో. మరొకసారి ఇక్కడికి వచ్చినందుకు ముందుగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ప్రతి సంవత్సరం సాక్షి ఛానల్ ద్వారా సాక్షి ప్రేక్షక అభిమానులకు కావచ్చు అందరికీ నేను కనబడడం, ఈ విధంగా వాళ్ళను మాట్లాడించడం, పలకరించడం, ఆ భగవంతుని, ఆ విఘ్నేశ్వరుని స్మరించుకోవడం, ఈ నిమజ్జనం సందర్భంగా, ఈ శోభయాత్ర సందర్భంగా మీరు ప్రతి సంవత్సరం తీసుకొచ్చి నన్ను ఇక్కడ కూర్చోబెట్టడం చాలా హ్యాపీగా ఉంది. ప్రతి సంవత్సరం స్వప్న గారు బాగా చేస్తున్నారు, అంటే బాబు ఏంటి బాబు బాగున్నావా ఏదో స్టార్ట్ చేస్తూ ఉంటుంది. సో ఈసారి మీరు సో కొంచెం వెరైటీగా మీతో కొత్తగా ఈ స్టూడియోలో ఫస్ట్ టైం, ఇప్పుడు పైన స్టూడియోలో చేసేవాళ్ళం. రైట్. సో సార్ ఒక శివారెడ్డి గారు, ఇప్పుడు మీరు అనేక వాయిసెస్ అనుకరిస్తూ ఉంటారు, చాలామందిని అలరిస్తూ ఉంటారు కదా. సో ఈ క్రమంలో మీ ఒరిజినాలిటీ మీది ఇది అనేది ఎప్పుడన్నా మర్చిపోయేది అనను, కానీ ఒకటి మనకి అలా అటువైపే ఎక్కువగా వెళ్ళే ఇది ఏదైనా కనిపిస్తూ ఉంటుంది? కొన్ని సినిమాలకు డబ్బింగ్ చెప్పేటప్పుడు ఇప్పుడు కూడా నేను డబ్బింగ్ నుంచిలో వస్తున్నాను. సో మైత్రి మూవీస్ చేస్తున్నాను, దేవుడి దయ వల్ల మంచి పెద్ద క్యారెక్టర్, మంచి క్యారెక్టర్, ఆంధ్ర కింగ్. సో అంటే డబ్బింగ్ చెప్పేటప్పుడు ఆటోమేటిక్గా ఎవరిదో ఒకరి ధోరణిలోకి కొంచెం పోతుంది. మళ్ళీ శివారెడ్డి కంట్రోల్ అని చెప్పేసి మళ్ళీ నా కంట్రోల్లోకి నీకు అంటే నన్ను నేను నా వాయిస్ నేను మళ్ళీ కంట్రోల్ అయిపోయి మళ్ళీ యాజ్గా ఆ క్యారెక్టర్ తగ్గట్టుగా చక్కగా నా డబ్బింగ్ నేను చెప్పేసుకొని బయటపడిపోతుంటాను. అయితే ఉంటుంది, అప్పుడప్పుడు వస్తుంది, వస్తుంది. ఎందుకంటే 24 hours ఇదే ఆలోచనలతో ఇదే మైండ్ సెట్తో ఉంటాం కదా. ఇమిటేషను, ఇప్పుడు మిమ్మల్ని చూస్తామంటే మిమ్మల్ని మీ బాడీ లాంగ్వేజ్, మీ గొంతు ఎలా ఉంటుందని ఇట్లా ఉంటుంది. అది దొరకవచ్చు, దొరకకపోవచ్చు మీ వాయిస్. సో అట్లా కీప్ ఆన్ ట్రయింగ్ కదా. సో దానివల్ల మా ఒరిజినల్ వాయిస్ మర్చిపోతుంటాం అప్పుడప్పుడు. ఇంకా కొన్నిసార్లు స్టేజ్ మీద కూర్చున్నప్పుడు లేదా నిలబడి ఫోటోలు దిగుతూ ఉంటే అన్న ఇక్కడ మీరు చిరంజీవి గారిని ఫీల్ అవుతున్నట్టు అనిపిస్తూ ఉంది. అంటే అన్నయ్యను మామూలుగా ఎక్కువ గుర్తు చేసుకుంటూ ఉంటాం కాబట్టి అట్లా కావచ్చు. ఒక్కొక్కసారి ఎన్టీ రామారావు గారు లాగా, బాలకృష్ణ గారు లాగా కనిపించారు, మీరు జూనియర్ ఎన్టీఆర్ లాగా కనిపించారు, ఇక్కడ మీరు మాట్లాడుతున్నప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు లాగా కనిపించారు అని చెప్పేసి ఇట్లా చాలామంది చెప్తూ ఉంటారు. ఆటోమేటిక్గా కొంచెం తెలియకుండానే వెళ్తూ ఉంటుంది ఆ బాడీ లాంగ్వేజ్ అదంతా. చెప్పండి, మీరు దివంగత ముఖ్యమంత్రి, మీరు రామారావు గారు మహానటులు, రైట్. ఇప్పుడు వస్తున్న ఒరవడిని చూస్తే ఏమనిపిస్తుంది? నిమజ్జనోత్సవ కార్యక్రమం చూస్తే ఎందరో అన్నదమ్ములకు, ఎందరో ఆడపడుచుల ఆదర అభిమానాల వల్ల ఈరోజు ఇంతటి వాడనయ్యా అని చెప్పేసి సభాముఖంగా మనవి చేసుకుంటున్నాను. ఏ దేశమేగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారచినట్టుగా ఈరోజు విఘ్నేశ్వరుడి శోభాయాత్ర సందర్భంగా నన్ను ఈ సాక్షి ఛానల్ పెంచినందుకు మనసు పులకించిపోతుంది. ఆ రోజుల్లో ఈ రోజుల్లో అనే తేడా లేరు. ఏ రోజుల్లో అయినా విఘ్నేశ్వరుడే. అన్ని దేవతల కన్నా ముందు విఘ్నేశ్వరుడు అన్నట్టుగా చెప్తూ ఉంటారు. ఆ భగవంతుడు, ఆ విఘ్నేశ్వరుడు అంటే నాకెంతో ఇష్టం. ముందుగా వారిని పూజించిన తర్వాతే ఇంకా ఏ దేవుడికైనా వాళ్ళ దండం పెట్టుకుంటాం. బ్రహ్మాండం సార్, ఒక్కసారి గుర్తు తెచ్చారు. ఇప్పుడు రామారావు గారి వాయిస్లోనే సార్ ఎన్ని వేరియేషన్స్ ఉంటాయంటే, మనకి పాతాళ భైరవిలో అఫ్కోర్స్ ఏజ్ పరంగా కూడా అవ్వచ్చు, ఒక రకంగా ఉంటుంది. ఆయన మిడిల్ ఏజ్లో చేసిన పాత్రలు అవ్వచ్చు, చివరి అంకంలో చేసిన పాత్రలు అవ్వచ్చు, దేనికి అదే అని చెప్తూ ఉంటారు. అవును, అంటే ఆయన ఒక్కొక్క టైంలో ఒక్కొక్క విధంగా మాట్లాడేశారు. లైక్ యంగ్గా ఉన్నప్పుడు అవునా అమ్మ ఎందుకు చచ్చు ఆ రోజుల్లో ఇలా ఉండేది. దాని తర్వాత కొంచెం ఏమంటివి కొంచెం బేస్ పెరిగింది. అవునా అమ్మ ఎందుకు చచ్చు ఆ రోజు ఇలా ఉండేది. రైట్. ఏమంటివి జాతి నిపుమున సూత సుదుని కింద అర్హత లేదందువా. ఎంత మాట. ఇది క్షాత పరీక్ష గాని క్షత్తి పరీక్ష కాదు కాకూడదు. ఇది కుల పరీక్ష ఎందువా. అట్టి నీ తండ్రి భరద్వాజుడు అది గుస్సాకరని సంభవం. ఇంత ఏలా అస్పత్పితామహుడు గురుకుల ఉద్రుడైన ఈ శాంతవులు ఇట్లా ఉండేది. దాని తర్వాత వచ్చేసరికి ఏమంటివి జాతి నిపమున్న సూత స్థుతుని కింద నీరువా అర్హత లేదండువా. ఎంత మాట. ఇది క్షాత్య పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాదు కాకూడదు. ఇది కుల పరీక్ష ఎందువా. అట్టి నీ తండ్రి భరద్వాజుడైన మెట్టిది అతి గుపుసాగమని నీ సంభవం ఏంటిది. ఇంత ఏలా అస్మత్ పితామహుడు గురుకుల ఉద్రుడైన ఈ శాంతులవుడిదే కులం.
మట్టి కుండలో పుట్టింది కదా నీది ఏ కులం కమాన్ ఈ విధంగా ఉంటుంది. సో అట్లా ఒక్కొక్క టైంలో ఒక్కొక్కలాగా అట్లా చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు. లైక్ ప్రకాష్ రాజ్ గారు ఆయన పాత్రకు తగ్గట్టుగా వాయిస్ చేంజ్ చేసుకుంటూ పోతుంటారు. నేను అసలు మొనర్కనే అది ఉండేది స్టార్టింగ్లో. దాని తర్వాత తండ్రి పాత్రలు వేసినప్పుడు ఎవరు చెప్పారా మీ అమ్మ నేను బాగున్నామని ఎవరు చెప్పారా ఇట్లా కొంచెం ఇంకా బేస్ పెరిగింది. ఓల్డ్ క్యారెక్టర్లు చేసినప్పుడు లైక్ అంతఃపురము లేకపోతే స్టాలిన్, చిరంజీవి గారు స్టాలిన్ ఇట్లా వచ్చేసరికి ఓర్ నాయనో ఏంట్రా ఏ సోంబారి వార్డు మెంబర్ కూడా కాలేవు ఆ తాటి నా కూతురు నీకు ఇచ్చి కట్టబెట్టిన ఎట్టా చూసుకోమన్నారా నా కూతురుని నెత్తి మీద పెట్టి పోచాయి మళ్ళా అటెప్పటో అన్న అక్కడ వచ్చి నా కూతురు కూసిపోతా ఉంటే అన్నీ మూసుకొని ఉన్నామట. అంటే ఈ కొంచెం ఆ ఓల్డ్ ఫీలింగ్ తీసుకొచ్చి అట్లా చేస్తూ ఉంటాడు అనమాట. మీకు స్టాలిన్లో మీరు ఉన్నారు, మీరు యాక్ట్ చేశారు కదా. సో అంటే ఈ ప్రకాష్ రాజ్ వైపు, చిరంజీవి గారు వైపు, సో మీరు అంటే అనుకరించడం అనేది వాళ్ళ ముందు కూడా ఎప్పుడన్నా చేయడం అలా కుదిరేదండి? చేస్తూ ఉంటాను, అడుగుతారు. అప్పుడప్పుడు ప్రకాష్ రాజ్ అన్న ఇక్కడ గెస్ట్ హౌస్లో ఉన్నప్పుడు కూర్చున్నప్పుడు సరదాగా మేము ఈవినింగ్ టైంలో కలుసుకున్నప్పుడు అట్లా చేసి చూపిస్తూ ఉంటాను. ఏది ఎక్కువ అడుగుతారు మిమ్మల్ని? అట్లేమే ఇది అన్నట్టుగా ఏం లేదు, మామూలుగా జనరల్గా మాటల్లో వచ్చేసి టక్కున నేనే ఏదో ఒకటి అనడం లేదా ఆఫీస్ బాయ్ని నేను పిలవడం ఆయన బదులు పిలిచి వచ్చేస్తారు. నేను మీ ఇంటర్వ్యూస్ చూశాను, అంటే మీరు మామూలుగా పాలిటీషియన్స్ ఇంటికి అక్కడ వెళ్ళినప్పుడు కూడా ముఖ్యంగా హనుమంతరావు గారి విషయంలో అయితే వాళ్ళ మిస్సెస్సే పొరపాటు పడేది, పొరపాటు పడేవారు అని విన్నాను నేను. సో ఇంటి అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇది చాలాసార్లు చెప్పాను. ఇంటికి వెళ్ళినప్పుడు అందరం కూర్చొని ఉన్నాం, మరి శశిధర్ రెడ్డి గారు, గీతారెడ్డి మేడం, అట్లాగే చాలామంది కూర్చొని ఉన్నాం. కూర్చొని ఉన్నప్పుడు వి హనుమంతరావు అన్న అరే రారా బాబు శివారెడ్డి రారా కూర్చో ఇక కూర్చో శశి తెలుసు కదా శివారెడ్డి తెలుసా భలే అమ్మ గీతమ్మ శివ నాకు మా ఇంటికి చాలాసార్లు వచ్చాడు తెలుసు శివారెడ్డి గారు ఉండేవారు అని ఆమె అరే బాబు ఏదో నా లెక్క మస్తు చేస్తాడు, సేమ్ టు సేమ్ చేస్తాడు చూడు ఒకసారి అరే మాట్లాడరా ఆయన అని అన్నాడు. అంటే బయట ఏదో భోజనాలు గీజనాలు పెడుతున్నారు, అప్పుడు ఆయన వాయిస్లో బయట వాళ్ళని తిట్టినాను. అరే ఎవర్రా అక్కడ లొలియాకు చల్ అందరికీ వస్తుంది రా రే మస్తు చేయించిన ఫుడ్ చాలా మిగులుతుంది ఎవరికేం తక్కువ కాదు లొలియాకురిని వచ్చినట్టే మంచుకుంటుంది బిడ్డ అనగానే వాళ్ళ ఆవిడ లోపల వచ్చేసింది. ఏమండి ఎందుకు అరుస్తున్నారు ఏమైంది అని అన్నాడు. అరే వాడు మాట్లాడిన దానికి నీ మాట్లాడిన తేడా తెలుసు లోపల నువ్వు నేను దబ్బున పోయి అమ్మ తప్పైంది నేను చేయబట్టి మీకు అనవసరంగా కోపం పడి అవునా నువ్వు మాట్లాడినావు అని ఆయన అనుకున్నాను అని చెప్పేసి ఆవిడ. ఇట్లా సరదాగా కొన్ని సందర్భాలు క్రియేట్ అయినాయి. అట్లా వైఎస్ రాజశేఖర గారిని కూడా నంది అవార్డ్స్ అప్పుడు ఆయన ముందు ఆయన్నే ఇమిటేట్ చేయడం, ఆ రోజు కూడా ఎం సత్యనారాయణ గారిని, రోషయ్య గారిని, చంద్రబాబు నాయుడు గారిని ఇట్లా రకరకాల వ్యక్తుల్ని చేయడం అనేది ఆయన ఎంత అంటే ఒక చిన్న పిల్లోడు మాదిరి మారిపోయి నవ్వాడు. ఆ కాళ్ళు కూడా ఇలా రెండు కాళ్ళు లేపి ఇలా కొట్టడం, చప్పట్లు కొట్టడం. అదే వైఎస్ రాజశేఖర గారు అయితే ఎలా మాట్లాడతారు అన్నప్పుడు నెత్తి పట్టుకొని నన్ను కూడా చేస్తున్నాడు అన్నట్టుగా. అంతే కొన్ని లైక్ వజ్రోత్సవాలు కూడా, వజ్రోత్సవాల్లో ఆ 3 రోజుల వేడుకలో నేను చేసింది అందరూ ఎంత మెచ్చుకున్నారంటే ఒక హీరో ఇంకో హీరోలాగా మాట్లాడడం, ఒక కమెడియన్ ఇంకో హీరో లాగా మాట్లాడడం, ఒక హీరో ఇంకో కమెడియన్ లాగా మాట్లాడడం, ఇట్లా రకరకాలుగా వాయిస్లు, బాడీ లాంగ్వేజ్ ఒకరిది, వాయిస్ ఒకరిది అనేది అది కూడా ఒక అంటే కొన్ని అంతే. ఇంకా ఇప్పుడు లైక్ కొంతమంది హీరోలకు కొన్ని చిత్రాలు ఇంకా ఏమంటారు మైల్ రాయి లాగా ఒక గుర్తుండిపోతుంది. అట్లా ఇప్పుడు చిరంజీవి గారు అనేసరికి టక్కన ఖైదీ, ఘరానా మొగుడు, సో ఇట్లా పునాదిరాళ్ళు ఇట్లా ఎట్లయితే గుర్తొస్తూ ఉంటాయి టక్కున. అట్లా నావి చెప్పినప్పుడు ఆ వైఎస్ రాజశేఖర గారిది నంది అవార్డ్స్లో అది వనభోజనాలకి వెళ్ళినప్పుడు సినిమా వాళ్ళంతా అది ఒకటి. తర్వాత ఈ ఏమంటారు లైక్ వజ్రోత్సవాలు, అమెరికాలో ఆట తానాలకు వెళ్ళినప్పుడు స్టాండింగ్ ఓవేషన్ 11,000 మంది 10,000 మంది నిలబడి చప్పలు కొట్టడం, అంటే వితౌట్ అనౌన్స్మెంట్ నా పర్ఫార్మెన్స్ జరుగుతుంటేనే అందరూ లేచిపోయి నిలబడి చప్పలు కొట్టేసారు. అవి ఇంకా నా లైఫ్లో మళ్ళీ తిరిగి వస్తాయా రావా అని అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది శివారెడ్డి గారు? అంటే మీరు ఒక గోల్డెన్ ఎరా చూసేశారు అనుకుంటున్నారా మీకు సంబంధించి? అట్లా ఎప్పుడు అనుకోవద్దండి, ఇంకా స్టిల్ నేను స్టూడెంట్ లాగానే ఫీల్ అవుతా ఉన్నాను. ఇప్పుడు మీ దగ్గరికి రావడానికి కూడా కొంచెం టెన్షన్ పడుతుంది. అట్లా
ఇప్పుడు ఇవాళ సాయంత్రం ప్రోగ్రామ్ ఉన్నా కూడా మళ్ళీ కొంచెం అది ఉండాలి కూడా నిజానికి మనం నిత్యం స్టూడెంట్ లాగానే ఫీల్ అవ్వాలండి. అప్పుడే మన కెరియర్ ముందుకు పోతూ ఉంటుంది, మనం ఇంకా పరిగెట్టగలుగుతాం. సో అయిపోయింది అని అనుకొని నేను రీచ్ అయిపోయాను కదా అంటే అది మంచి మంచి వాళ్ళకే సాధ్యం కాలేదు. అట్లా ఎవరు కూడా పెద్దవాళ్ళు కూడా వాళ్ళని చూసి నేను నేర్చుకుంది ఏంటంటే వాళ్ళు నిత్యం ఇంకా పోరాడుతూనే, ఎంత పెద్దవాళ్ళైనా ఎంత ఎదిగినా కూడా వాళ్ళు ఒదిగి ఉండుతూ వాళ్ళు ఇంకా కృషి చేస్తూ వాళ్ళు ఇంకా ఇప్పుడు కూడా చూడండి చాలా మంది హీరోలు వాళ్ళ ఒక గొప్ప స్థాయికి రీచ్ అయినా కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు తీసుకున్న వాళ్ళని చూసుకున్నా కూడా వాళ్ళు ఇంకా స్ట్రగుల్ చేస్తూనే ఉన్నారు, ఇంకా కష్టపడుతూనే ఉన్నారు, ఇంకా ఏదో అందించాలి ప్రేక్షకులకి, ఇంకా నా అభిమానులకి ఏమో చేయాలి, ఏదో చూపించాలి అన్న తపనతోనే ఉన్నారు చూడండి. సో వాళ్ళ ముందు మనం ఎంత అండి. అయితే అక్కినేని గారు ఇప్పుడు నిమజ్జన ఉత్సవం వినాయక చవితి అనగానే హైదరాబాద్లో ఒక 2 ఆర్గ్యుమెంట్స్ వస్తాయి. ఒకటేంటి అంటే ఇది ఖచ్చితంగా ఇది సంప్రదాయం, మన సంస్కృతి, చేసి తీరుతాం అనేది ఒకటి. లేదు నీరు పాడు చేయకుండా ఎక్కడ విగ్రహాలని అక్కడే నిమజ్జనం చేయాలి, లేదంటే వివిధ వాటర్ పాండ్స్లో చేయాలి అనే ఒకటి వస్తుంటుంది కదా. మీరు అంటే మీరు నిజంగా నాస్తికులు అని అంటూ ఉంటారు, కానీ మీరు చేసిన భక్తి రస పాత్రలు ఎవరు చేస్తుంటారు అక్కినేని గారు. ఎలా అనిపిస్తుంటుంది మీకు ఈ సందర్భంలో? ఆ విషయానికి వస్తే ఇది గారిని మాట్లాడాల్సినంత గొప్ప వ్యక్తిని కాదని అనుకుంటా. బుద్ధుగా మీరే అన్నారు నాస్తికుడు అని. నాస్తికుడు ఏం మాట్లాడతారు, ఏమీ మాట్లాడాలనుకుంటారు. బట్ మీరు అడిగారు కాబట్టి తప్పకుండా చెప్పాల్సిన బాధ్యత నాకు. మామూలుగా వినాయకుడు నిమజ్జనం అని అంటూ ఉంటారు, నిమజ్జనం చేయడంలో తప్పు లేదు, కానీ ఎలాంటి మెటీరియల్ వాడుతుంటారు. మట్టి వినాయకులు తీసుకుంటే బాగుంటుంది, ప్రకృతికి మన సమాచారానికి మంచిది, నీరు పాడు కాకుండా ఉంటుంది. అవన్నీ చూసుకొని చూచి చేస్తే బాగుంటుంది. అంతేగాని ఎక్కడ పడితే అక్కడ భగవంతుడి స్వరూపంతో కూడినటువంటి ఆ వినాయకుడి విగ్రహాన్ని 9 రోజులు పూజ చేసి ఆ తర్వాత ఎక్కడ పడితే అక్కడ పడేయడం అనేది మంచిది కాదు. చిన్నప్పుడు నాగార్జున గారు ఇలాగ ట్యాంక్ బండ్ వైపు వెళ్తున్నప్పుడు మందలించేవారంట మీరు. అవును. నాగార్జున గారు ఏమంటారు? నాన్నగారు నేను అలా వెళ్ళొస్తాను, ట్యాంక్ బండ్కి వెళ్ళి సుర్రు సుమ్మయ్యలాగా అదంతా చూసి వస్తాను. ఎందుకు నాన్నగారు వద్దంటారు? ఏం కాదు, నాకు నా ఫ్రెండ్స్ ఉన్నారు, వెళ్ళొస్తాను, మీ దీవెనలు ఉన్నాయి, ఆ భగవంతుడి బ్లెస్సింగ్స్ ఉన్నాయి, అవ్వరడవ్వ సుర్రు సొమ్మైపోవాలి అంతే. రైట్. మీరంటే హైదరాబాద్లో పుట్టి పెరిగిన వాళ్ళు మీరు కానీ బాలకృష్ణ గారు కానీ. సో బాలకృష్ణ మీరు కలిసి ఎప్పుడన్నా వెళ్ళారా? లేదు, బాలయ్య బాబు బయటకు వస్తే సుర్రు సొమ్మైపోద్ది అంతే. బాలకృష్ణ గారు మీరు నాగార్జున గారు ఒక స్టాండ్లో ఒక ప్లాట్ఫామ్ మీద కనబడరని చెప్తూ ఉంటారు. మాకేమో మరి అప్డేట్స్ అంతున్నాయి, శివారెడ్డి గారు చెప్తున్నారు మీరిద్దరు కలిసి నిమజ్జనానికి వెళ్ళేవాళ్ళు అంట చాలాసార్లు. బాలయ్య గారు ఏడి శివారెడ్డి రమ్మనండి చెప్తాను. నేను అదే భగవంతుడు కొలవని వారు ఎవరుంటారు? ఆ రోజుల్లో నాన్నగారు సాంప్రదాయంగా తాతగారు నాన్నగారు అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా భగవంతుని పూజించాలి. భగవంతుడి బిడ్డలమే మనము, భగవత్ స్వరూపులు. శుక్లాంబరధనం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిజ్ఞోపశాంతి అన్నట్టుగా ముందుగా వారిని పూజించుకొని ఆ తర్వాత బయటలు కూడా పెడతారు వినాయకుడిని. ప్రతి చోటకి వెళ్తూ ఉంటాను. దైవం లేదే మనిషి లేడు, పుట్టుక లేదు. కాబట్టి దైవాంశ సంభూతులు అయినటువంటి చాలామంది ఉన్నారు, వారిని చూచి నేర్చుకోవాలి అంత ఉంటుంది. అదే నాగార్జున గారితో వెళ్ళానంటే ఎవరితోనే వెళ్తాను, నాట్ ఓన్లీ నాగార్జున, ఎవరితోనే వెళ్ళొచ్చు. భగవంతుని చూడడానికి ఎవరితో అయితే దాని ధైర్యం. ఇదంటే ఎంత కష్టం అంటే బాలకృష్ణ గారిది అంటే అనుకరించడం ఈజీ అయినప్పటికీ ఆయన మీరు చెప్పినట్టుగా ఒక 2 నిమిషాలు మాట్లాడితే దాంట్లో ఒక మన ఇలాంటి శ్లోకం కానీ ఇలాంటిది ఖచ్చితంగా వాడతారు. అది వాడితేనే ఆయన వాయిస్ కరెక్ట్గా చేస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. రాజ్యంతే తత్ర పూజ్యంతే అన్నట్టుగా యదా నాస్తి తదా దుర్భిక్షం, ఎడ నాది పూజించబడుతుందో అక్కడ భగవంతుడు. ఇట్లా ఇవి సాధన చేయాల్సి ఉంటుందా శివారెడ్డి గారు? సాధన చేయాల్సి ఉంటుంది, ఏదైనా ఉండాలండి. మీరైనా సరే ఇట్లా కూర్చొని ఇక్కడ అడుగుతున్నారు, అక్కడ వాళ్ళు ఆ కెమెరామ్యాన్స్
తీస్తున్నారు, అక్కడ ఎడిటింగ్ చేస్తూ చాలా జాగ్రత్తగా ఇవన్నీ కూడా ఏదైనా సరే ఇప్పుడు నేను పోయి చేయాలంటే చేయలేను. నేను ఆ ప్లేస్లో కూర్చొని నన్ను క్వశ్చన్స్ అడగమంటే నేను అడగలేను. సో ఇవన్నీ కొంచెం సాధన చేస్తేనే అవుతుంది. ఏ పనైనా సరే, ఊడవడం అయినా సరే అది ఊడవడం రావాలి. చాలా మంది ఇళ్ళ మా ఇంటి ముందట పక్కన గారు చూస్తూ ఉంటారు, అంటూ ఉంటారు, అదేదో షటిల్ ఆడినట్టుగా చేస్తూ ఉంటారు. సో ఊడవడం కూడా ఒక టెక్నిక్, తుడవడం కూడా ఒక టెక్నిక్, టీ చేయడం టెక్నిక్, వంట వండడం, ప్రతిదీ ఏదైనా సరే. ఒక మిమిక్రీ ఆర్టిస్ట్గా, ఒక వెంట్రిలాక్విస్ట్గా చూస్తున్నప్పుడు ఏ పెక్యులర్ వాయిసెస్ మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తాయి, ఇది చేయొచ్చు మనం, లేకపోతే ఇది చేయడం చాలా కష్టం అనిపించిన వాటిలో ఎవరి వాయిసెస్ చెప్తారు? ఉంటాయండి అట్లా. నేను అదే ప్రముఖుల్లో అని కాదు, ఎవరి అయినా సరే కొన్ని ఈజీగా దొరికేస్తాయి, కొన్ని చాలా కష్టంగా ఉంటాయి, క్లిష్టంగా ఉంటాయి, కొన్ని దొరకవు ప్రాక్టీస్ చేసినా కూడా. అట్లా కొన్ని ఏమో ఎట్లా అంటే ప్రముఖులు కాకపోయినా సరే వాళ్ళు ఇప్పుడు ఏదో కాలేజీకి వెళ్తాను, ఫేర్వెల్ పార్టీ లైక్, లేదంటే ఒక యాన్యువల్ డే ఫంక్షన్స్ అట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి స్కూల్లో కానీ కాలేజెస్లో కానీ, లేదంటే ఏదైనా వెళ్ళినప్పుడు ఆ మీటింగ్స్ కానీ, లేకపోతే క్లబ్స్, లయన్స్ క్లబ్ అని అదని ఇదని ఉంటాయి కదా, సంస్థలు ఉంటాయి కదా, వాటికి వెళ్ళినప్పుడు ఆ ప్రెసిడెంట్ గారు మాట్లాడే వాయిస్ని పట్టేయడం, లేదంటే అక్కడ సెక్రటరీ మాట్లాడే వాయిస్ని కానీ, అక్కడ ఎవరో చీఫ్ గెస్ట్గా వచ్చిన వ్యక్తిని మాట్లాడే ఆ గొంతును పట్టేసి అక్కడికక్కడ మాట్లాడేస్తే విపరీతమైన అప్లాజ్మెంట్ వస్తుంది, అద్భుతమైనటువంటి అప్లాజ్ వస్తుంది, అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వస్తుంది అనమాట. సో అలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. కొన్ని ఏమో మనకు బాగా తెలిసిన వ్యక్తి కూడా రాకపోవచ్చు, ఇట్లా కామన్. అది అన్నీ వస్తే అది ఇక అది వేరేలా ఉంటుంది. రైట్, చెప్పండి చంద్రబాబు గారు. సో ఇప్పుడు హైదరాబాద్లో చూస్తున్నారు మీరు నిమజ్జన కార్యక్రమం ఎంత అంగరంగ వైభవంగా జరుగుతుంటుందో. ఇప్పుడు ప్రతిదీ ఇప్పుడు పోటీ అంటున్నారు కదా, మరి కృష్ణానది ఉంది అక్కడ, మీరు ప్రోగ్రామ్స్ ఇలాంటివి ఏమి చేయరా? అక్కడ ఉన్న భక్తులకి మరి వినాయకుడు అక్కర్లేదా ఏంటి? మీరు కాంట్రవర్సీలో వెళ్తున్నారు, మర్యాదగా మీ స్టూడియోకి వచ్చాను, ఆ మాదిరిగా మనం మాట్లాడుకోవాలి. భగవంతుని గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు కాంట్రవర్సీలో వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చూడ్డానికి చక్కటి బొట్టు పెట్టుకొని, కళ్ళజోడు పెట్టుకొని, చక్కటి స్మైల్తో ఉన్నారు, లోపలంతా ఇంకో విధంగా ఉంది. ఎంత మీ స్టూడియోకి వస్తే మాత్రం ఆ మాదిరిగా మీరు క్వశ్చన్స్ అడగడం కరెక్ట్ కాదు, సబబు కాదని చెప్పేసి తెలుసుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి అవసరం భగవంతుడు, ప్రతి ఒక్కరికి అవసరం భగవంతుడు. ఎక్కడున్నా కూడాను, అది ఎక్కడ తెలంగాణ కావచ్చు, రాయలసీమ కావచ్చు, ఆంధ్రలో కావచ్చు, ఇంకో కోస్తాలో కావచ్చు, ఎక్కడైనా సరే ఆ భగవంతుడు ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తారు. ఆ మాదిరిగా మనం మొక్కుకుంటాం, ఆ మాదిరిగా వారిని పూజించుకుంటూ ఉంటాం, ఆ మాదిరిగా మనం ముందు పోవాలి. మీ అందరు కూడాను ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడాను భగవంతుని స్మరించుకోవాలి. ఆ భగవంతుడు లేకపోతే మనం లేము, మీ అందరికీ తెలుసు అని చెప్పేసి విజ్ఞప్తి చేసుకుంటున్నాను. ఆ మాదిరిగా ట్యాంక్ బండ్లో కావచ్చు, ఇంకో దగ్గర కావచ్చు, ఆంధ్రాలో ఇంకొక ఇతర ప్లేస్లలో కావచ్చు, అన్నీ కూడా నిమజ్జనాలు బాగా జరగాలని, ఆ భగవంతుడు ఆ శక్తిని అందరికీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఎక్కడ ఏ గొడవలు లేకుండా అందరు కూడా బాగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి తెలుసుకున్నాను. అవునా కదా తమ్ముళ్ళు? గట్టిగా చప్పళ్ళు కొట్టండి. రైట్ సార్, అది కాంట్రవర్సీ కాదు. సో ఖచ్చితంగా అక్కడ కూడా నిమజ్జనం కార్యక్రమం ఇంకా అభివృద్ధి చెందాలి. రైట్, గణపతిలు ఏదైతే హైదరాబాద్లో మీ ఛానల్కి వచ్చినప్పుడు మీరు ఏది అడిగినా కూడా అదే అనిపిస్తూ ఉంటుంది అంటే దృష్టిలో అండి. శివారెడ్డి గారు, ఖైరతాబాద్ గణనాథుడి ప్రసిద్ధి ఎంతటిదో మనకు అందరికీ తెలిసిందే. అలాగే బాలాపూర్ లడ్డు కూడా, బాలాపూర్ గణపతి లడ్డు వేలం 30 లక్షలకు పైగా ఈసారి వెళ్ళింది. కృష్ణ గారు, ఈ విషయం మీకు తెలుసా? శోభన్ బాబు గారు మీకు తెలియకుండా ప్లాన్ వేస్తున్నారు, ఈసారి లడ్డు ఆయనకే. అది శోభన్ బాబు అయినా కావచ్చు, ఎవరైనా కావచ్చు, భక్తితో ఎవరు ఏ లడ్డు కొన్నా కూడా దానికి ముక్తి కలుగుతుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. శోభన్ బాబు గారు కొన్నా కూడా నాకు ఇంటికి ప్రసాదం పంపిస్తారు, అది గుర్తుంచుకోండి మీరు. ఎవరు కొంటేనే భగవంతుడి ప్రసాదం కళ్ళకు అద్దుకొని తీసుకోవాలే తప్ప, వారు కొంటే నాకు ప్రాబ్లం అవుతుంది, వీరు కొంటే నాకు ప్రాబ్లం అవుతుందనే ఆ నినాదం ఉండొద్దు. అందరూ ఒకటే, కళామ తల్లి ముద్దబిడ్డలం, ఏమంటారు? హాహా, బాగా చెప్పారు కృష్ణ గారు. హాహా. శోభన్ బాబు మరి మీరేమనరా? అంటే కృష్ణ గారు ఆయన పోటీలో ఉన్నారు. ఆయన శోభన్ బాబు గారు ఏవి అనరు, చాలా మృదు స్వభావి. అలాగే కృష్ణ గారు కూడా చాలా మంచి మనసున్నటువంటి వ్యక్తి. ఏదేమైనా కూడా దీనిలో నేను జోక్యం కలుసుకుంటున్నాను. చిరంజీవి గారు ఎందుకు జోక్యం చేసుకుంటున్నారని మీరు అనుకోవద్దు సుమి. ఏదైనా మేమన్నా అనుకోకపోయినా రాజశేఖర్ గారు అనుకుంటారు.
రాజశేఖర్ గారు ఏమన్నారు తెలుసా? ఏమన్నారు? ఒకసారి మాట్లాడి మీరే. ఏమన్నారో చెప్తే కదా నాకు తెలుస్తుంది. బాలాపూర్ లడ్డు 32 లక్షలకు పాడింది అంటే నిజంగా అదృష్టంగా నిజంగా. అంటే ప్రతి సంవత్సరం వాళ్ళు పోటాపోటీగా చేస్తూ ఉంటారు, పాడుతూ ఉంటారు. దానికంటే ఒక ప్రత్యేకత. అలాగే ఖైరతాబాద్ వినాయకుడు నిజంగా వారు ప్రతి ఒక్కసారి ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్లో చేస్తూ ఉంటారు. ఈసారి వారు సింధూర్ అనే ఒక ఇదితో, ఆ నిదానంతో మోడీ గారు చేసినటువంటి ఆ పనికి మెచ్చి ఈరోజు ఈ సంవత్సరం ఆ విధంగా వారు ముందుకు పోవడం అనేది నిజంగా చాలా సంతోషం. సాక్షి ఛానల్ పిలిస్తే రాలనుకున్నారా? రాలేనుకున్నారా? కాశీకి వెళ్ళాడు, కాశించుకున్నాడు, వారు నసుడు తర్వాత బాసుకున్నారా? అదే వేడి, అదే పౌరుషం. దెబ్బకాయ. మీరు ఇంత కాంట్రవర్సీ లేకుండా చెబుతున్నారు, కానీ ఇది శోభన్ బాబు గారు గెలుచుకోవడానికి, కృష్ణ గారు ఓడిపోవడానికి వేలంలో మీరే ప్లాన్ వేశారు, ఆ రకంగా స్కెచ్ గీశారని రాజశేఖర్ గారు అన్నారు. అయ్యా నేను అన్నానో లేదో నాకు తెలియదు కానీ రాజశేఖర్ రెడ్డి గారు జీవిత నువ్వు చెప్పినావా? ఆయన ఏమో చెప్తున్నారు చూడు, అదే వాళ్ళు ఏమో చేసినారు, నేనేదో చెప్పినాను నాకు, నేనేం చెప్తాను. నాకు నేను లైవ్లో మీ ఇద్దరు చేసేది శివారెడ్డి చేసి మీరు చేసేది చూస్తా ఉన్నాను, ఎంజాయ్ చేస్తా ఉన్నాను. నేను ఎక్కడ చెప్పినాను మీరు అనవసరంగా చిరంజీవికి నాకు గొడవ ఏం చెప్తారు దానికి జీవిత గొడవ చేస్తున్నారు, లింక్ ఇది పెడుతున్నారు ఎక్స్ ఇది కాదు లేదా. చిరంజీవి చాలా మంచారు, బాగా చేస్తారు. కానీ మీరు ఇప్పుడు ఇలా అంటున్నారు, మీరు ఏమన్నారో పవన్ కళ్యాణ్ గారికి తెలిసింది. మీరు ఇలా అన్నారు చిరంజీవి గారిని. ఏం చెప్పాను పవన్ కళ్యాణ్ గారు? మేమేం చెప్పాము? మీకు ఏమైనా చెప్పామా? రాజశేఖర్ గారు ఏం చెప్పలేదు, అన్నయ్యతో ఏం అనలేదు, నేనేం వెళ్ళలేదు. ఏదేమైనా కూడా భగవంతుడి కార్యక్రమంకి వచ్చినప్పుడు సరదాగా నవ్వుతూ ఉండాలి, ఏ కాంట్రవర్సీగా తీసుకోవద్దు, ఎవరు పర్సనల్గా తీసుకోవద్దు. ఏ ఆర్టిస్ట్ని ఇమిటేట్ చేసినా, ఏం మాట్లాడుకున్నా కూడా అది ఒక సరదాగా తీసుకోవాలి తప్ప దాన్ని మనం కాంట్రవర్సీ చేయొద్దు. అవునా కదా? రైట్. ఈయన కూడా అంటే సినిమాల్లో ఖుషి టైంలో ఒకలా ఉండేది, ఇప్పుడు రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత సో అబద్ధాల విషయం పక్కన పెట్టినా సో వేరేగా ఉంటుంది వాయిస్ కానీ, లేకపోతే మాడ్యులేషన్ మీరు చెప్పినట్టు కానీ. ఇది మీరు గమనిస్తూనే ఉంటారా యాజ్ అ మిమిక్రీ ఆర్టిస్ట్? గమనిస్తూ ఉంటాము. బట్ సినిమాల్లో చెప్పే డైలాగ్ డెలివరీలు డిఫరెంట్గా ఉంటాయి. కానీ స్టార్టింగ్లో తను పార్టీ పెట్టినప్పుడు ఆ సినిమా డైలాగ్ ప్రభావం ఉండింది. ఇప్పుడు ఇంకా నార్మల్గా మాట్లాడేస్తున్నారు. రోజు చూస్తే ఆ రోజు మనం అనుకున్నట్టుగా మనం పార్టీ ఉద్దేశించి చెప్పినటువంటి అక్కారు ఇట్లా అట్లా స్మూత్గా పోతా ఉంది. స్టార్టింగ్లో ఆ రోజు చెప్పాను మీ అందరూ తెలుసు అట్లుండేది ఆ ఫోర్స్. ఇప్పుడు స్మూత్గా అంటే ఆ పదవికి తగ్గట్టుగా బిహేవ్ చేయడము అదంతా కూడా చేస్తారు కాబట్టి ఆ హోదా మెయింటైన్ చేయాలి. రైట్ సార్. తెలంగాణ కాంగ్రెస్ విషయానికి వస్తే ఇప్పుడు ఉన్నది మీరు చూస్తున్నారు ఎంఎస్ఆర్ గారు, రైట్? సో మీరున్నప్పుడు రాజకీయ ఒరవడి ఒక రకంగా ఉండేది, మరి ఇప్పుడు చూస్తుంటే ఏమనిపించేది? మీరున్నప్పుడు కాంట్రవర్సీలకి ఏం తక్కువ లేదు మీరు చేసిన వ్యాఖ్యలతో. చేస్తారు రాజకీయం అంటేనే కాంట్రవర్సీలు అవన్నీ నడుస్తూనే ఉంటాయి అని చెప్పుకుంటారా? అన్నీ చెప్పుకునే ముచ్చట్లు కాదు. అంటే మా కాంట్రవర్సీ అప్పుడు ఏముండేదంటే మీరు అని సంబోధించుకునేటోళ్ళం. అయ్యా మీరు ఏం మాట్లాడుతున్నారు, మీరు చేసిన పనులు చూసుకోరు, ఒకసారి మీరు వెనక్కి తిరిగి చూస్తే మీరు చేసిన పనులు ఎట్లుంటాయి అవన్నీ చూసుకోరయ్యా అని చెప్పేటోళ్ళం. ఇప్పుడు అట్లా కాదు, ఏమరా సన్నాసి ఈ ఆసి ఊ ఆసి అనేది తిట్టుకుంటే తప్ప ఇంకేం లేదు. కాంట్రవర్సీ ఉండాలి, ఒక పొలిటికల్ లీడర్ అన్నప్పుడు చక్కగా ఉండాలి, మంచిగా ఉండాలి, చేయాలి, చెప్పాలి, ఒకరికొకరు మర్యాద ఇచ్చుకోవాలి, చేయాలి. ఇదేంటే నాకు అర్థం కాదు. ఊ అంటే తిట్టుకున్నాడేనా, వాళ్ళని వీళ్ళు తిట్టుకుంటారు, వీళ్ళని వాళ్ళు తిట్టుకుంటారు, దానిలో కొంచెం బూతులు దొల్లుతూ ఉంటాయి. ఇష్టం వచ్చినట్టుగా మర్యాద లేకుండా, ఒక శాసనసభ్యుడికి మర్యాద లేకుండా, ఒక మినిస్టర్కి మర్యాద, ఒక ఎంపీకి మర్యాద లేకుండా, ఒక ముఖ్యమంత్రికి మర్యాద లేకుండా వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళని తిడుతుంటారు, వీళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని తిడుతుంటారు. అది సీఎం అని చూడరు, లేకపోతే మామూలు వ్యక్తి అని చూడరు. ఏ నొత్త మాటలు ఉన్నాయి. ఇక అన్నీ చెప్పుకునే ముచ్చట్లు కాదు. అప్పట్లో మా రాజకీయం వేరు, మా కథ వేరు. సోనియా గాంధీ తీసుకొచ్చింది నేనే, ఇందిరాగాంధీ తీసుకొచ్చింది నేనే, గాంధీ తాతను తీసుకొచ్చింది నేనే, సుభాష్ చంద్రబోస్ తీసుకొచ్చింది నేనే. ఎక్కడికే మీ ఇంటికా కాదే పార్టీలకి. సో రోసే గారు మీకేమనిపిస్తుంది ట్యాంక్ బండ్ చూస్తుంటే? సో అంగరంగ వైభవంగా ఉంది ఇక్కడ మన హైదరాబాద్లో నిమజ్జనం కార్యక్రమం. చాలా బాగుంది. ఏమిటి ట్యాంక్ బండ్ మీద పోలీసు వ్యవస్థ వారు తీసుకున్నటువంటి చొరవ, వారు తీసుకున్నటువంటి అన్నీ కూడా నిబంధనలు ఏదైతే ఉన్నాయో అదంతా కూడా పోలీసు వారికి ఆ క్రెడిట్ దక్కుతుందని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాను. దక్కుతుందని కాదు. ఏమిటి అదేవిధంగా ట్యాంక్ బండ్ దగ్గరికి
ఆ ప్రొటెక్షన్ కూడా అవసరం. ఎందుకంటే చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా ఎక్కడెక్కడి నుంచో కూడా వచ్చి చూసే అవకాశం ఉంది. అందులో చిన్నపిల్లలు ఉంటారు, ఆడవాళ్ళు ఉంటారు, ప్రతి ఒక్కరు కూడా ఉంటారు, వృద్ధులు ఉంటారు. వారందరికీ సమపాలుగా రక్షణ కల్పించడం అనేది మన బాధ్యత. కాబట్టి వారందరూ కూడా పోలీసు వ్యవస్థ దీనిలో సక్సెస్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. వారు విజయం సాధించారని కూడా చెప్పుకోవచ్చు. అన్ని పరిసరాలు, అన్ని ప్రాంతాల్లో చక్కగా పోలీసు వ్యవస్థ చక్కగా చురుగ్గా పాల్గొంటుందని చెప్పేసి తెలియజేసుకుంటూ వారందరికీ కావాల్సినటువంటి సదుపాయాలు కూడా ఏర్పాటు చేసి నిన్న నేను చెక్ చేయడం కూడా జరిగింది. ప్రతి చోట టాయిలెట్స్ కావచ్చు, మంచినీళ్ళు కావచ్చు, రెస్ట్ తీసుకోవడానికి మరి ఒకవేళ వర్షం పడితే వారికి కొంచెం తలదాచుకునే విధంగా అన్నీ కూడా ఏర్పాట్లు చేయడం అనేది గవర్నమెంట్ని నేను ప్రత్యేకంగా అభినందించుకోవడం ఉండలేకపోతున్నాను. రైట్. కేసీఆర్ గారు మీరు చెప్పండి, అటు రోసయ్య గారు చూసినా, ఇటు సీనియర్ నాయకులు అందరు చూసినా నిమజ్జనం దగ్గర ఉన్నారు, మీరేమో ఎర్రవెల్లి గెస్ట్ హౌస్లోనే ఉన్నారు. ఏంటి సార్ ఇది? పరిస్థితుల ప్రభావం. ఇంతకుముందు నేను ఉంటేనే ఇప్పుడు వాళ్ళు ఉన్నారు, ఎవరు ఉంటేనేందే అది అవుతుంది కదా, అయ్యే పని అయితేనే ఉన్నది. ఏదో వేరే ఇష్యూలా నేను ఇరబెల్లో ఉన్నా, గెస్ట్ హౌస్లో ఉన్నా, పార్టీ మీటింగ్లు ఉన్నాయి, కథ ఉన్నది, కార్యక్రమం ఉన్నది, మాట్లాడేది ఉన్నది, కొన్ని డిసిజన్స్ అర్జెంట్ డిసిజన్ తీసుకునేది ఉన్నది, దానికోసమని ఇక్కడ ఉన్నా. లేదంటే నన్ను కూడా పోయి ట్యాంక్ బండ్కి పోయి ఏమంటావేందా నాకు కాదు తెలివక అడుగుతున్నా ముచ్చట. భయంగా కూడా బజార్ల గుడి పెట్టిందట, ఏం అడగనట్టుగా చక్కగా వండుకుంటూ అని అడిగేటి అడుగుతూనే ఉన్నాడు. కొట్టుని పొడుగుడు కొడితే పొడుగుడు పోషమ్మ కొట్టిందట. అట్లా శాస్త్రం ఏందా నీ లొల్లి నాకు అర్థం కాదు, నీ సంగతి బయట చెప్తా, మళ్ళీ అత్త నేను వచ్చినప్పుడు నీ సంగతి చెప్తా. వండర్ఫుల్ శివారెడ్డి గారు. సో హైదరాబాద్, సో మీరు అంటే చిన్నప్పటి నుంచి ఇక్కడే పుట్టి పెరిగిన వాళ్ళు కదా, నిమజ్జనంలో మీ పార్టిసిపేషన్ ఎట్లా ఉండేది? లైక్ సారీ అండి, నేను యాక్చువల్ పుట్టింది పెరిగిందంతా కూడా రామగుండం. ఒక 30 ఇయర్స్గా, ఒక 25 ఇయర్స్గా హైదరాబాద్లోనే ఉంటున్నాను. సో మంచిగా అనిపిస్తుంది అండి. కాకపోతే కొంచెం ఆర్టిస్ట్గా కొంచెం ఈ అందరూ గుర్తుపట్టే విధంగా అయిన తర్వాత ట్యాంక్ బండ్ సైడ్ వెళ్ళడం కొంచెం కష్టంగా ఉండింది. సో మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనం ఇంకా వాళ్ళని బాగా డిస్టర్బ్ చేసిన వాళ్ళం అవుతాము. సో కాబట్టి మేము మ్యాక్సిమం అయితేనా కారులో కూర్చొని ఎవరికి తెలియకుండా మాస్క్ పెట్టుకొని అది చూసి ఎంజాయ్ చేయడమే ఉంటుంది. డైరెక్ట్ అయితే పోయి మనం ఇది చేయలేము. అప్పుడు ఏమవుతుందంటే పబ్లిక్ కొంచెం మా వైపు డైవర్ట్ అవ్వడము, లేకపోతే ఇంకా ట్రాఫిక్కి ఇబ్బంది కలిగించిన వాళ్ళం అవుతాం. మా వెహికల్ దగ్గరికి రావడం, వాళ్ళంతా చుట్టుముట్టడం, ఇవన్నీ కూడా మనం అనవసరంగా మనం వాళ్ళకి లేని ప్రాబ్లమ్స్ తీసుకొచ్చినట్టు అవుతుంది. కాబట్టి ఇట్లాంటి సిచ్యువేషన్ అర్థం చేసుకొని మేమే కొంచెం వెనకడిగేసి వెళ్ళొద్దు, ఇక్కడికి వెళ్ళొద్దు అని గుమ్మడి గారు బాగా చెప్పేవారంట మీకు, వెళ్తే నాకు ఇబ్బంది అవుద్దని. ఏమనేవారు మిమ్మల్ని? గుమ్మడి గారి వాయిస్ పెద్దగా రాదు, బట్ నా మ్యారేజ్కి వచ్చారు, నా రిసెప్షన్కి వచ్చారు, ఆయన బాగా ప్రేమతో ఆశీర్వదించారు. ప్రత్యేకంగా నేను శివారెడ్డి మ్యారేజ్కి వెళ్ళాలి అంటే అది సిద్దిపేటలో కదండి అని చెప్పేసి జయలలిత అంటే, అప్పుడు సరే ఇక్కడ రిసెప్షన్ ఉంది కదా అప్పుడన్నా తీసుకెళ్తారా అంటే తీసుకెళ్తామని చిట్టిబాబు గారు, జయలలిత గారు వీళ్ళంతా కలిసి ఆయన్ని దగ్గరుండి తీసుకొచ్చారు. నేను షాక్. పాపం సరిగ్గా నడవడానికి కూడా ఇబ్బందిగా ఉండి కూడా గుమ్మడి గారు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడం అనేది. రైట్ సార్. సో మీకు ఇష్టమైన వాయిస్లో సాక్షి ప్రేక్షకులకి మరొకసారి శుభాకాంక్షలు చెప్తూ ఏదైనా మీ తరపు నుంచి ఏదైనా జాగ్రత్త చెప్పాలంటే చెప్తే ముగిద్దాం. ఎవర్రా వీడు ఇంత టాలెంటెడ్గా ఉన్నాడు? ఎవర్రా మీరంతా? సో సాక్షి ఛానల్ ప్రేక్షక అభిమానులందరికీ కూడా నా శిరస్సు నుంచి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ప్రతి సంవత్సరం మీరు టీవీల్లో ఈ విధంగా నన్ను చూసి ఆశీర్వదిస్తున్నారు. నా చిన్న స్థాయి నుంచి ఈ స్థాయి వరకు నన్ను తీసుకొచ్చారు. ఇంకా ముందుకు తీసుకెళ్లే విధంగా మీరు కృషి చేయాలని, మీ సపోర్ట్ ఉండాలని, ఆ భగవంతుడు, ఆ విఘ్నేశ్వరుడి దీవెనలు కూడా నిండుగా నాకు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక్కసారి సాక్షి ఛానల్కి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, దండాలయ్యా ఉండ్రాలయ్యా దీవించయ్యా దేవ, నీ అండా దండా ఉండాలయ్యా చూపించయ్యా తోవా, తండ్రి వల్ల ఆదరించి తొండమెచ్చి దీవించయ్యా. అట్లా. ఓకే, వండర్ఫుల్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.